అయ్యప్ప మండల దీక్ష ఎలా చేయాలని చాలామందిలో ధర్మ సందేహం ఉంది. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. అయ్యప్ప మండల దీక్ష నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తితో చేయాలి. చాలా సింప్లిసిటీ. ఒక సన్యాసి జీవితం ఎంత సింపుల్గా ఉంటుందో అలా చేయాలి. ఆ 41 రోజులు కూడా స్వామివారి యొక్క శరణఘోష తప్ప, స్వామియే శరణమయ్యప్ప అంతే. అందుగురించే ప్రతి ఒక్కరిని స్వామి స్వామి అని పిలుస్తాం. ప్రతి ఒక్కరిలోనూ అయ్యప్పని చూస్తాం. కామ క్రోధ లోభ మదమాత్సర్యాలకి లోనుపడకుండా ఇంద్రియ నిగ్రహంతో ఇంద్రియాలని నిగ్రహించుకొని, అంటే మన ఇంద్రియాలని ఆకలి వేసినప్పుడు కూడా ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి. అందుగురించి ఒక పూట భోజనం, మితాహారం, మిత నిద్ర, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. పగలపూట నిద్రపోకుండా, పగలపూట నిద్రపోకూడదు అసలు అయ్యప్పలు. పగలపూట నిద్రపోకుండా మితాహారం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. కోపం వచ్చినప్పుడు కోపాన్ని నిగ్రహించుకోవడం. నవ్వు, సంతోషం, దుఃఖం. ఎంతమంది అయ్యప్పలు ఇవన్నీ పాటిస్తున్నారు? కోపంతో ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటారు, పిచ్చి పిచ్చిగా అరుస్తుంటారు. నేను ఎంతోమంది అయ్యప్పలను చూశాను. అలాగే ఎక్కడ పడితే అక్కడ తినకూడదు భోజనం. అసలు చాలామంది అయ్యప్పలు హోటళ్ళలో తింటుంటారు. ఎంతోమంది అయ్యప్పలను చూశాను. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అసలు. చక్కగా మీరు ఎక్కడైతే ఇంట్లో శుచి శుభ్రంగా వండుకొని తినాలి. మితాహారం, మితంగా తినాలి. మీరు పడి పూజలకు వెళ్ళినా, వాళ్ళు 10 రకాల భోజనాలు పెట్టినా గొప్పల కోసం పోయి మీరు మితంగానే తినాలి. తినండి స్వామి, తినండి స్వామి అలా చేయకూడదు అసలు అయ్యప్పలకి. చాలామందిలో నేను అబ్జర్వ్ చేస్తుంటాను. ఇంటికి భోజనానికి భజనకని పిలిచి తినండి స్వామి, తినండి స్వామి అస్సలు చేయకూడదు. మితాహారం, మిత నిద్ర. సూర్యోదయానికి ముందే లేవాలి. ప్రాతకాలం ఉదయం 5 గంటలకల్లా లేచేసేసి స్నానం ఆచరించి చక్కగా అయ్యప్ప దగ్గర, స్వామివారి దగ్గర దీపం పెట్టుకొని, షోడశోపచార పూజ చేసుకొని, అయ్యప్పకు అష్టోత్తరం చదివి వినిపించుకొని, వినాయకుడు అష్టోత్తరం, సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం చదివి వినిపించుకొని, శరణఘోష చెప్పి, నోరార గట్టిగా శరణఘోష చెప్పి, లోకవీర మహాపూజ్యం అని చెప్పి ఆ శ్లోకాలను చెప్పుకొని స్వామివారిని శరణు కోరాలి. ఇలా 41 రోజుల పాటు చేయాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. కామ క్రోధ లోభ మదమాత్సర్యాలను జయించాలి. అయ్యప్పలకి కోపాలు కానీ, రాగద్వేషాలు కానీ ఏదీ ఉండకూడదు. ఇది ప్రప్రథమంగా పాటించవలసిన దీక్షలో నియమాలు. చాలామంది విచ్చలవిడిగా పిచ్చిగా అట్లా పడితే అట్లా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మీ గురుస్వాములను సంప్రదించండి. మీ గురుస్వాముల గైడెన్స్ తీసుకోండి. అలాగే మాల, గురుస్వామి వారి దగ్గర మాల వేసుకోవాలి. లేకపోతే అమ్మ, నాన్న వీళ్ళిద్దరు కూడా గురు సమానులే. వీళ్ళ దగ్గర మాల వేసుకోవాలి. మీరు ఎక్కడైతే మాల వేసుకుంటారో అక్కడే విసర్జించాలి. శబరిమలకి వెళ్ళాము, అభిషేకం అయిపోయింది, ఇరుముడి సమర్పించాము, పంబలోకి వచ్చి తీస్తాము, లేదంటే ఇంకెక్కడైనా తమిళనాడులోని దివ్యక్షేత్రంలో రిటర్న్లో వచ్చేటప్పుడు తీసేస్తాము. ఇలా చేయకూడదు. చక్కగా ఇరుముడి కట్టుకొని వెళ్ళి ఇంటికి వచ్చి మరలా ఆ ఇరుముడి ప్రసాదం చేసి అందరికీ పంచేసి మరలా అదే గురుస్వామి దగ్గర మాల తీయాలి. లేకపోతే అమ్మ దగ్గర కానీ, నాన్న దగ్గర కానీ తీసి దేవుడి దగ్గర పెట్టి డబ్బాలు వేసి పెట్టుకోవాలి. ఇది అయ్యప్ప స్వాములు పాటించవలసిన ప్రప్రదమైన నియమాలు. అలాగే నేలపైన పడుకోవాలి. నల్ల కండువ, నల్ల బట్టలు మాత్రమే ధరించాలి. అయ్యప్ప 41 రోజుల పాటు అయ్యప్ప దీక్షలో నల్ల బట్టలు మాత్రమే ధరించాలి. చక్కగా విభూది పెట్టుకోవాలి, గంధం కుంకుమ పెట్టుకోవాలి. అది నామోషిగా భావించకూడదు. ఒక సన్యాసి జీవితం ఎంత సింపుల్గా ఉంటుంది. అలా ఆడంబరాలు లేకుండా, డాంబికాలు లేకుండా సింపుల్గా బ్రతకాలి. అయ్యప్ప నా దీక్షలో ఉన్న 41 రోజులు కూడా డబ్బున్నవాడు, పేదవాడు అనే భేదం లేదు. అందరూ సమానులే. అందరినీ స్వామినే పిలుస్తాం. అందుగురించే ఆ 41 రోజులు ఎవరిలో, ప్రతి ఒక్కరిలోనూ అయ్యప్పని చూడాలి. ప్రతి ఒక్కరిలోనూ అయ్యప్పని చూడాలి. ఆ చూస్తున్నందుకు అర్థంగానే స్వామిని పిలుస్తాం. స్వామిని పిలిచేది ఏదో వాళ్ళకి మనం మాల వేసుకున్నాము అని ఇంకొకటి భావంతో కాదు, గొప్పల కోసం కాదు. ప్రతి ఒక్కరిలోనూ మనం అయ్యప్పని చూస్తాం. అయ్యప్పని చూడాలి. అందుగురించే స్వామి. చెప్పండి స్వామి. మాటకు ముందు స్వామి శరణం చెప్పండి స్వామి. మీ గురుస్వాములు కనపడితే వారికి పాదాబంధనం చేయడం. మాల కింద మనం నమస్కారం చేసేటప్పుడు మాల కింద తగలకూడదు. చేత్తో మాలను పట్టుకోవాలి. భోజనం చేసేటప్పుడు కూడా అది కూడా అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అని చెప్పి అక్కడ కూడా అయ్యప్ప నామం స్మరించే భోజనం చేయాలి. ఎంత పవిత్రమబ్బా అయ్యప్ప దీక్ష! ఎంత కఠినమైంది! అంత కఠినమైంది కాబట్టే ఈ 41 రోజుల పాటు మనకి ఈ రాగద్వేషాలు లేకుండా, ఇంద్రియ నిగ్రహాలు కలిగి, నేల మీద పడుకొని చన్నీటి స్నానం చేసి
సూర్యోదయానికి ముందే లేచి ఇన్ని నియమాలు అలవాటు చేసుకుంటాం కాబట్టే మన 366 రోజులు మిగతా రోజులు దీక్ష అయిపోయిన తర్వాత కూడా ఇవి మనకు అలవాటైపోతాయి. అబద్ధాలు ఆడము, కోపాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, ఇవన్నీ మన కంట్రోల్ అయిపోతాయి ఆటోమేటిక్గా మనకు బాడీ రోజుల వారి లైఫ్ స్టైల్లో. అందు గురించి ఆ 41 రోజుల పాటు అంత కఠినంగా దీక్షలో ఉండేది. కానీ ఇవాళ రేపు ఏం చేస్తున్నారు అయ్యప్పలు? పిచ్చి పిచ్చిగా ఎవరికి తోచింది వెచ్చలవిడిగా ఎవరికి తోచింది వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. తెలుసుకోండి స్వాములు, మాల గురుస్వామి దగ్గర వేసుకోండి, లేదంటే మీ అమ్మ స్వామి దగ్గర కానీ నాన్న స్వామి దగ్గర కానీ వేసుకోండి. మరలా ఇరుముడి కట్టి శబరిమల స్వామివారికి అభిషేకం అయిపోయి మరలా ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఎక్కడైతే మీరు మాల వేసుకున్నారో అక్కడే విసర్జించండి, అంతే తప్ప దారిలో తీయకూడదు. అలాగే ఈ 41 రోజుల పాటు కూడా ఏకభుక్తం, ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఉదయం పూట ఫలాలు తినాలి, రాత్రిపూట ఫలాలు లేకపోతే అల్పాహారం. సూర్యోదయానికి ముందే లేయాలి, చన్నీటి స్నానం చేయాలి, చక్కగా స్నానం ఆచరించి నల్ల వస్త్రాలు ధరించాలి, విభూది కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవాలి. చక్కగా ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా శరణఘోష చెప్పుకోవాలి. శరణఘోష చెప్పి మాలకు హారతిచ్చుకొని చక్కగా అయ్యప్పని శరణఘోష చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరిలోనూ అయ్యప్పను చూసి స్వామి స్వామి అన్న నామధేయంతో పిలవాలి. కోపం ఉండకూడదు, సంతోషం ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు. ఫస్ట్ ఎంతమంది కోరికలు లేకుండా ఉంటున్నారండి అయ్యప్పలు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దయచేసి మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే అయ్యప్ప స్వామిని అడగండి. మీరు అడగచ్చు, స్వామి మీకు ఎట్లా తెలుసు అని. మా నాన్నగారు 43 సంవత్సరాలు వెళ్ళారు, శ్రీనివాసమూర్తి గురుస్వామి వారు. నేను 16 సంవత్సరాలు వెళ్ళాను. అందు గురించే మాకు ఇంత దీంట్లో నాలెడ్జ్ ఉంది. ప్రతి ఒక్కరికి తెలియజేయండి.